అమర్దీప్ గారు 'సుమతి శతకం' అని పెడుతున్నారు టైటిల్ అని చెప్పిన తర్వాత ఏమన్నా అనిపించిందా మీకు? అమ్మో! ఇంత క్లాసిక్‌గా ఉంది. మనం మాస్ రాజా రవితేజ గారి ఫ్యాన్స్, మనలో మాస్ ఎక్కువుంది. అలా ఏమన్నా అనిపించిందా? మంచి టైటిల్ ఫస్ట్ రావడమే అదృష్టం అనిపించింది నాకు. అలాంటి టైటిల్ రావాలి కదా! ఇప్పుడు 'శతమానం భవతి' అనే ఒక మంచి టైటిల్ ఎలాంటిదో నాకు 'సుమతి శతకం' అనే ఒక మంచి టైటిల్. అదే చాలా క్లాసిక్‌గా అనిపించింది. అవును మాకు. సుమతి శతకం ఏమన్నా వచ్చండి పద్యం ఏమన్నా? మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి కొద్దిగా కష్టం. అది కాకోకుండా మనం వేరే మాట్లాడుకుంటే ఏంటండి సుమతి శతకం అని పేరు పెట్టుకొని అప్పుడెప్పుడో చిన్నప్పుడు చదువుకున్నట్లు గుర్తు, కానీ ఇప్పుడు పెద్దగా అయ్యాను కదా మర్చిపోయాను. ఇప్పుడు అంత అవైలబుల్ లేకోకుండా ఏం లేదు. వి కెన్ జస్ట్ కరెక్టే. నాతో నెట్ బ్యాలెన్స్ అయిపోయిందండి. ఐ కెన్ గివ్. అదే ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఐ కెన్ షేర్ మై డేటా. ఓహో ఎంతుందే. సరే, ఇంటర్వ్యూ అయ్యే లోపల ఒక సుమతి శతకం చెప్పండి, పక్కా హిట్ కొట్టాలి అంటే. సుమతి శతకం అని టైటిల్ పెట్టుకున్నందుకు న్యాయం చేయాలి మరి. సుమతి శతకం కాదు, ఇలా కాదు, దాని ముందు వేసుకోండి మీరు. ఇంకా లిప్ రీడింగ్ దాని ముందు వేసుకో మీరు. సుమతి శతకం. నాయుడు గారు ఎలా అండి ఇలా అయితే? షూటింగ్ చేసామండి. అవునా? ఏ రోజు కూడా మేము షూటింగ్ చేసామని ఫీల్ లేదు. ఎవ్రీడే మామూలు ఉదయం మా అంటే ఈయనకంటే మాకు ఒక 1 అవర్ ముందు లేచి రెడీ అంటే అన్నీ సెట్ చేసుకోవాలి కాబట్టి ఈయనకంటే 1 అవర్ ముందు ఉండేవాళ్ళం. ఈ సెట్ చేసుకునే ఆ టెన్షన్లో ఈయన వచ్చేటప్పుడు మళ్ళీ అదంతా ఫన్ అయ్యేది. సో ఇక్కడైతే ఏదైతే ఎనర్జీ ఉన్నారో అక్కడ కూడా అలాగే ఉండేది. ఓకే. షూటింగ్ బాగా చేశారు. షూటింగ్లో ఏమేమి కావాలో చేయించుకున్నారు, కానీ సుమతి శతకం మాత్రం నేర్పించలేదా మీరు? అంటే ఫస్ట్ డైరెక్టర్కి వచ్చి ఉంటుంటే నేర్పించేవాళ్ళు. అయ్యా సరే, ఇప్పుడు మూవీ టీమ్కి నేనే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను అనమాట. ఇంటర్వ్యూ అయ్యే లోపల అందరూ ఒక్కొక్కటి థింక్ చేసుకుని ఒక్కటి చాలు, ఒక్క సుమతి శతకం చాలు. మీరు ప్రిపేర్డ్గా ఉంటారని నేను అనుకున్నాను కాబట్టి నాకు ఒక ఇచ్చేస్తే బాగుంటుంది.